ఈ నెక్స్ట్ ఈ మృగశిర కార్తికి సంబంధించి అంటే ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి దా ద్వాదశ ద్వాదశ రాశుల వారిలో ఎవరెవరికి ఏమైనా సూచనలు ఇచ్చి ఏ రాశుల వారికైనా సూచనలు ఇస్తారంటారా? ఎందుకంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ ముందుగా మనకి ఏరువాక పౌర్ణమి అనేది 11వ తారీఖే వస్తుంది జూన్ మాసంలో. 2025 సంవత్సరం జూన్ మాసం 11వ తారీఖే వస్తుంది. కానీ 11వ తారీఖు సాయంత్రం సమయంలో 4:05 వస్తుంది. అందుకని ఆ ఉదయించేటువంటి చంద్రుడితో వచ్చేది మనకి మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని సూర్యోదయానికి మనము ఆలోచిస్తాం కాబట్టి సూర్యోదయానికి వచ్చేటువంటి పౌర్ణమి ఏంటి అంటే కనుక మనకి 12వ తారీఖు వస్తుంది. ఈ 12వ తారీఖు రోజున మాత్రమే మనం చేసుకోవాల్సి వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం 2:40 నుంచి 7 గంటల సమయంలో జంతువులకు కానివ్వండి, వాహనాలకు కానివ్వండి, ఆ పంటకు సంబంధించిన వాటికి పూజ చేసుకునే విధానం ఒకటి వారి వారి పద్ధతి ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఎలా పద్ధతి చేస్తున్నా కూడా ప్రతి వస్తువుకి, ప్రతి నాగలకు కావచ్చు, గొర్రెకు కావచ్చు, అరకకు కావచ్చు, ఇలాంటి వాటికి, అలానే జంతువులకి ఎద్దులు, దున్నలు ఇలా ఉంటాయి అన్నమాట. మేకలకి ఏదైతే వాళ్ళు జీవిస్తున్నారో వాటికి హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. హారతి ఇవ్వాలి, దిష్టి కూడా తీయాలి. అది గుమ్మడికాయ కావచ్చు, లేకపోతే కొబ్బరికాయ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, వాటికి దిష్టి తీయాలి, హారతి ఇవ్వాలి. వారికి ఏ విధంగా పూజ చేసుకున్నా కూడా ఓకే. అది చేసి నైవేద్యం అయితే ఖచ్చితంగా పెడితే ఆ భూమాత కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఏమి కలగకుండా చేస్తుంది. పెడుతూ ఉంటారు. కొన్ని అదే ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకోవాలి. ఇది ఒకటి. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా అకాల వర్షాలు కానివ్వండి, ఇలాంటి సునామీ లాంటివి కానివ్వండి, లేకపోతే భూకంపాలు లాంటివి కానివ్వండి, లేదా చెదులు పట్టడం, పంట పొలానికి పంట వచ్చేటప్పటికి చెదులు అవటము, పురుగు పట్టడము, పంటని రాలిపోవటము జరుగుతూ ఉంటుంది. కలుపు ఎక్కువ రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. నరదిష్టి తగిలేసి కొన్ని పంటలు ఎగిరిపోతూ ఉంటాయి. అయితే ఈ పంట చేతికి రావాలి, సరిగా రావాలంటే ముఖ్యంగా రైతులు చేసుకోవాల్సినటువంటి రెమెడీ, ముఖ్యంగా రైతులు ఏ రాశి వారైనా పర్వాలా, ఏ పంట పండించుకున్నా అక్కడ సారాన్ని బట్టి పంట పండించుకోవచ్చు. కానీ ఈ పంట పండించుకోవాలి అనుకున్న వారు, ఈ ఏరువాక పౌర్ణమి రోజున సాగు చేయాలి అని మొదలుపెట్టిన వారు, ప్రతి ఒక్క రైతు కూడా వారు గుగ్గిలం, మైలుతుత్తం, అలానే తెల్ల ఆవాలు, ఈ మూడు కూడా కలుపుకొని పన్నీరు అని దొరుకుతుంది మనకి. పచారీ షాపులో కానీ పూజా సామాగ్రిలో పన్నీర్ అని దొరుకుతుంది. ఈ పన్నీర్లో ఈ మూడు కలుపుకొని, అలానే మనకి పట్టిక అని దొరుకుతుంది, ఇంటికి కట్టుకుంటాం కదా పట్టిక, ఆ పట్టిక, ఈ 4 కూడా పౌడర్ చేసుకొని ఆ పన్నీర్లో వేసి ఆ పొలంకి మొత్తం ఏదైతే సాగు చేస్తామో ఆ అరక దున్నగానే ఇవన్నీ కూడా చల్లుకోవాలి. ఈ చల్లుకోవడం ద్వారా ఆ పంటలో ఎలాంటి కీడు గాని ఎలాంటి చెడు గాని జరగకుండా ఉంటుంది. వీరు ధైర్యంగా పంట పండించుకొని అప్పులు బాధ లేకుండా పంట రేటు కూడా వచ్చేసి ఇంటికి పంట రావడం అనేది జరుగుతుంది. ఎలాంటి చెడు కూడా జరగకుండా కాబట్టి రైతులన్నలకి నేను ఇచ్చేటువంటి రెమెడీ అది రెమెడీ ఇది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అది ఏ రాశి వారైనా పంట పండించే రైతు అన్నకి ఇచ్చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా చేసుకుంటే ప్రతి పంట కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇకపోతే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఇంకోటి, మనం ముందుగా అనుకున్నట్టుగానే ఏ రాశి వారికైనా పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టకపోతే ఆ రోజు ఉదయించేటువంటి చంద్రుని భగవానికి పాలు చూపించేసి ఇది ఒక రెమెడీ. ఇకపోతే ద్వాదశ రాశుల వారు ఆర్థిక సమస్యలతో ఎవరైనా ఉంటే, ఏ రాశి వారైనా సరే ఆర్థిక సమస్యలతో ఎవరైనా ఉంటే వారు 1 కిలో బియ్యం, ఒక తెల్లని వస్త్రం, ఒక రాగి కాయిన్, ఒక వెండి కాయిన్ వారి స్తోమత కొంది మాత్రమే, అది ఎక్కడైనా సమీప దూరంలో బ్రాహ్మణోత్తములు గారు ఉంటే వారికి దానం ఇవ్వాలి. లేని పక్షాన నవగ్రహాల మండపాలు ఉంటాయి ప్రతి ఆలయంలో, అక్కడ వెళ్ళి అక్కడ మనకి చంద్ర భగవానుడు ఉంటారు, అతని మీద అభిషేకం చేస్తే సరిపోతుంది. ఇది ఏ రాశి వారైనా చేయవలసినటువంటి రెమెడీ, ఆర్థిక సమస్యలు పోయేందుకు రెమెడీ ఇది. ఇకపోతే మేషరాశి నుంచి కర్కాటక రాశి వారికి, ఈ యొక్క 4 రాశుల వారికి కూడా ఒకటే రెమెడీ ఉంటుంది. వీరికి ఆర్థిక సమస్యలున్నా, శనీశ్వరుని యొక్క అనుగ్రహం కావాలన్నా, నవగ్రహాలు అన్ని రకాలుగా వీరికి సకాలంగా సానుకూలంగా ఉండాలన్నా ఈ 4 రాశుల వారైతే ఒకటే రెమెడీ చేయొచ్చు. అది ఏంటంటే కనుక ఉలవలు 1 కిలో, నల్ల నువ్వులు 1 కిలో, అలానే వీరికి పన్నీరు, మనకి పచారీ షాప్ దొరికేటువంటి పన్నీరు, ఇవన్నీ కూడా కలగలిపేసి నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి. ఇది ఏరువాక పౌర్ణమి రోజున ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు, అంటే అభిజిత్ లగ్నం లోపు కనుక చేస్తే అది ఖచ్చితంగా ఫలించేదానికి ఉంటుంది. ఈ 4 రాశుల వారు చేస్తే. ఇకపోతే సింహరాశి నుంచి తులారాశి వారికి
ఈ సింహరాశి నుంచి తులారాశి ఈ 3 రాశుల వరకు కూడా చూసినట్లయితే కనుక వీరికి శని భగవాన్ యొక్క కొంచెం అపశుభ దృష్టి, అలానే కేతువుది కూడా కొంచెం అపశుభ దృష్టి, అలానే రాహువుది కూడా కొంత అపశుభ దృష్టి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 కూడా ఉదయించేటువంటి సూర్య భగవానుడికి ఆరాధన చేయటం, ఉదయించేటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, అలానే సూర్య భగవానుడికి నీళ్లు ఆజ్ఞనివ్వాలి. అది ఎలాగంటే 7 పెప్పర్, మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, మిరియాలు, వాటి ఒక సీడ్ మిరియాలు ఒక 7, ఎండి మిరపకాయలో ఉన్నటువంటి గింజలు, ఎండి మిరపకాయ ఉంటుంది కదా దానిలో గింజలు ఒక 7 తీసుకొని ఉదయించేటటువంటి సూర్యునికి మనం స్నానాలు ఆచరించిన తర్వాత ఉదయించేటువంటి సూర్య భగవానుడికి ఒక రావి చెంబులో కానీ మట్టి పాత్రలో కానీ నీళ్లు తీసుకొని ఆజ్ఞనివ్వాలి. ఆజ్ఞనిచ్చిన తర్వాత ఆ సూర్య భగవానుడికి మనం చేయగలిగితే కనుక తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. ఒక 2 అరటిపళ్ళు, 2 తవనపాకులు, ఒక 2 ఒక్కపలుకులు, చున్నం నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించడం ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కాకుండా మనలో ఉన్నటువంటి ఒబెసిటీ కావచ్చు, కొంతమందికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే ఈ స్టమక్ లో స్టిస్ట్ అంటారు, గెడ్లు రావటము స్టిస్ట్ అంటారు అనమాట. సో ఓవరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఇలాంటి వారు కూడా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారు కూడా ఆ రోజు చేసినటువంటి తాంబూలం స్వీకరించడం ద్వారా వారికి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అందులో ముఖ్యంగా మనం అనుకున్నటువంటి సింహరాశి నుంచి తులారాశి వరకు వీరికైతే ఇంకా బాగా ఉపయోగం ఉంటుంది. జాబ్లో వెసులుబాటు కూడా వీరికి లభిస్తుంది. ఎవరికైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే ప్రయాణాల్లో కూడా వీరికి కొంత ఈ 3 మాసాలు అయితే కొంచెం ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, అవి కూడా కొంతమేర తగ్గేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీ చేస్తే సరిపోతుంది. అలానే వృశ్చిక రాశి నుంచి మకర రాశి వరకు, వృశ్చిక రాశి నుంచి మకర రాశి వరకు 3 రాశుల వారైతే కనుక వారికి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎక్కడైనా జాబులో వెసులుబాటు లేకపోయినా, విదేశీయానికి వెళ్ళాలనుకున్నా, వీళ్ళు 3 రాశుల వారు అయితే కనుక వారికి నామ నక్షత్ర పరంగానైనా లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉండేసి నక్షత్ర ప్రకారంగా అయినా సరే ఈ రాశుల వారు అయితే కనుక వీరి మీద కేతు ఒక అశుభ దృష్టి, గురువు ఒక అశుభ దృష్టి కనిపిస్తుంది. వీరేం చేయాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక అర డజన్ కానీ డజన్ కానీ అరటిపళ్ళు తీసుకోవాలి. అర డజన్ అంటే 6, డజన్ అంటే 12 అరటిపళ్ళు తీసుకోవాలి. అరటిపళ్ళతో పాటు సీజన్ వైజ్ గా వచ్చేటువంటి ఫ్రూట్స్, ఇప్పుడైతే నేరేడు పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు కూడా ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో అయితే జామ పళ్ళు ఉంటాయి. ఇవి కూడా ఒక డజన్ తీసుకొని ఇవన్నీ కూడా శివారాధన చేయాలి. శివాలయంలో ఆరాధన చేయాలి. నేరేడు పళ్ళు అంటే శివునికి చాలా ఇష్టం, పార్వతి అమ్మవారికి జామ పళ్ళు అన్నా చాలా ఇష్టం, గౌరీ మాతకి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. ఇలాగా చెప్పుకునే బట్టి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అలాగా ఇవన్నీ తీసుకొని శివారాధన చేయాలి. శివారాధన చేస్తే సాయం సంధ్య వేళలైనా ఉదయమైనా సరే పంచామృత అభిషేకంతో పాటు ఈ పళ్ళు కూడా స్వామివారికి నైవేద్య రూపంగా ఇవ్వాలి. ఇది శివాలయంలో ఇస్తే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇదే రోజున విష్ణు ఆలయంకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించడం, విష్ణు ఆలయంతో పులిహోర సమర్పించుకోవడం ద్వారా ఈ 3 రాశుల వారికి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ ఏరువాక పౌర్ణమి రోజున చేయాలి. ఇకపోతే కుంభరాశి, మీనరాశి ఈ రాశుల వారికి ప్రత్యేకం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు లైఫ్లో ఎదగాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, మంచి జరగాలన్నా ఈ 2 రాశుల వల్లే అవుతుంది ఈ సంవత్సరంలో. అందుకని ఈ జూన్ మాసం ఏరువాక పౌర్ణమి, జూన్లో వచ్చేటువంటి ఏరువాక పౌర్ణమి రోజు ఏదైతే ఉందో ఈ పౌర్ణానికి ఈ యొక్క 2 రాశుల వారు చేయవలసిందంటే నల్ల నువ్వులు ఒక 1/2 కిలో, ఉలవలు ఒక 1/2 కిలో, అలానే ఈ సజ్జలు ఒక 1/2 కిలో, ఈ 3 కూడా తీసుకెళ్ళి ఏదైనా నాగపడిగల దగ్గర కానీ, మానసదేవి అమ్మవారి దగ్గర కానీ, లేదా మనకి నవగ్రహాల మండపంలో ఉండేటువంటి 9 గ్రహాలకు కానీ అభిషేకం చేయాలి. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి 12 గంటల సమయంలోపు కనుక అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అప్పటి వరకు వీళ్ళు పాజిటింగ్ ఉండి చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలానే పంచ అమృత ఆయిల్ ఉంటుంది, వీరు కలుపుకోవచ్చు. నువ్వుల నూనె, ఆముదము, కొబ్బరి నూనె, అలానే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, అలానే వీరికి ఒక 5 రకాల నూనెలు కలుపుకొని అభిషేకం చేయాలి నవగ్రహాలకి. దీని ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ శని భగవానుడు, రాహువు, కేతువు, అలానే కుజుడు, బుధుడు ఈ సంబంధించినటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండి వీరు చేయాల్సిన పనులకి విఘ్నాలు లేకుండా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇకపోతే 12 రాశుల వారికి ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత అయితే ఇది ఈ మాసంలో.
థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.